బలూచిస్తాన్ పాకిస్తాన్ నుండి విడిపోయింది. 70 ఏళ్లకు పైగా స్వాతంత్రం కొరకు పాక్పై పోరాటం చేసిన బలూచిస్తాన్ తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. అయితే తమను గుర్తించాలంటూ అటు ఐక్యరాజ్య సమితి కానీ ఇటు భారతదేశాన్ని కానీ విన్నవించుకుంటుంది బలూచిస్తాన్. తమకు సంబంధించి జెండాలను కూడా ఎగిరేసుకుంటున్నారు. ఆ జెండాలతో వీధుల్లో ర్యాలీలు కూడా తీస్తున్నారు. ఇన్ని రోజులు పాక్పై పోరాటం చేసి ఎట్టకేలకు మేము పాక్ నుండి విడిపోయాము, మమ్మల్ని ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటున్నాము, గుర్తించండి అని చెప్పేసి ప్రకటన చేశారు. అయితే బలూచిస్తాన్ పాక్ నుండి ఎందుకు విడిపోవాలి అనుకుంటుంది, దీని వెనుక ఉన్న అసలు చరిత్ర ఏంటిదో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. బలూచిస్తాన్కు ప్రత్యేకమైన సంస్కృతి ఉంది. బ్రిటిష్ పాలనలో బలూచిస్తాన్ స్వతంత్ర రాజ్యంలాగా ఉండేది. 1947లో పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత బలూచిస్తాన్ను బలవంతంగా పాకిస్తాన్లో కలుపుకున్నారు. అప్పటి నుండే బలూచిస్తాన్ ప్రజలు తమకు స్వయం పాలన కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడి సహజ వనరులను, గ్యాస్, ఇతర ఖనిజాలను ఎక్కువగా తీసుకెళ్తున్నదని, కానీ బలూచిస్తాన్లోని స్థానికులకు ఏమాత్రం ప్రయోజనం కలగడం లేదని అక్కడి వాదన. అక్కడి ప్రజల్లో నిరుద్యోగం వెంటాడుతోంది. మానవ హక్కుల ఉల్లంఘన కూడా జరుగుతున్నాయి బలూచిస్తాన్లో. పాకిస్తాన్లో అతిపెద్ద ప్రాంతం బలూచిస్తాన్. పాకిస్తాన్ భూభాగంలో 44% బలూచిస్తాన్ ప్రావిన్స్ అనేది ఉంది. ఈ బలూచిస్తాన్ ప్రావిన్స్కి ఇటు ఇరాక్, అటు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్స్ అయితే అరేబియా సముద్రం కూడా బార్డర్గా ఉంది బలూచిస్తాన్కి. చైనా సహాయంతో పాకిస్తాన్ ప్రెస్టేజియస్ అయినటువంటి గ్వాడర్ పోర్టు నిర్మాణం కూడా బలూచిస్తాన్లో చేశారు. బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లో విస్తీర్ణంలో పెద్ద ప్రాంతం, కానీ బలూచ్ జనాభా మాత్రం పాక్ జనాభాలో కేవలం 6% మాత్రమే ఉన్నారు. వీళ్ళలో కూడా పేదలే ఎక్కువ. విద్యా ఉద్యోగానికి దూరంగా బానిసత్వానికి చాలా దగ్గరగా ఉంటారు ఈ ఏరియాలోని ప్రజలు. పాకిస్తాన్ మొత్తంలో కల్లా వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉంది, బ్యాక్వర్డ్ ప్రాంతం ఏదైనా ఉందంటే అది బలూచ్ ప్రాంతం మాత్రమే. బలూచిస్తాన్లోని మినరల్స్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి. మైనింగ్ కూడా ఇక్కడ ఎక్కువగా జరుగుతుంది. అయితే బలూచిస్తాన్లో న్యాచురల్ రిసోర్సెస్ ఎన్ని ఉన్నా కానీ బలూచిస్తాన్ ప్రజలు మాత్రం ఇక్కడ పేదలుగానే పరిగణించబడతారు. పేదరికంలోనే వాళ్ళందరూ కూడా మగ్గుతూ ఉన్నారు. బలూచిస్తాన్లో ఉన్నటువంటి రిసోర్సెస్ పాకిస్తాన్ డెవలప్మెంట్కి వాడుతున్నారే తప్ప బలూచిస్తాన్ ప్రాంతంలోని ప్రజల అభివృద్ధికి వాడట్లేదని చెప్పేసి వాళ్ళ యొక్క ముఖ్యమైన వాదన. బలూచిస్తాన్ మాత్రం డెవలప్ అవ్వట్లేదు, అదే బలూచిస్తాన్ వాళ్ళ గోల కూడా. అంతేకాదు ఇక్కడ గోడార్ పోర్టుతో పాటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా కట్టేశారు. చైనా వాళ్ళు, కెనడా వాళ్ళు బలూచిస్తాన్కి వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. ఇక్కడి ఖనిజ సంపదను దోచుకొని వాళ్ళ దేశాలకు వెళ్తున్నారు. అది ఇక్కడి ప్రజలకు నచ్చడం లేదు. అయితే వీళ్ళందరూ కూడా బలైపోతూ ఉన్నారు పాకిస్తాన్లో ఉండడం వల్ల. అయితే ఈ ఉద్యమం అనేది ఎప్పటి నుండి వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాదాపు 70 సంవత్సరాల నుండి వాళ్ళు విడిపోవాలని చెప్పేసి అనేక ఉద్యమాలు, అనేక అటాక్స్ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎక్కువగా బలోచి మిలిటెంట్స్ పాక్ సెక్యూరిటీ ఫోర్సెస్ని, గవర్నమెంట్ ఫోర్సెస్ని, అదేవిధంగా గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన వాళ్ళు అటాక్స్ అనేవి చేసేవాళ్ళు. కానీ ఈ మధ్య పాకిస్తాన్ ఆర్మీతో పాటుగా చైనీస్ నేషనల్స్, అదేవిధంగా కెనడా నేషనల్స్ పైన కూడా వాళ్ళు అటాక్కి దిగుతూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ ఏం పని, మా మైనింగ్ రిసోర్సెస్, మా సంపదతోటి కెనడా వాళ్ళకు, చైనా వాళ్ళకి ఇక్కడేం పని అని చెప్పేసి వాళ్ళు ముఖ్యంగా అక్కడ ఉద్యమాల బాట అనేది పట్టారు. బలూచిస్తాన్లోని ఆయిల్, గ్యాస్, మైన్స్, మినరల్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల పాకిస్తాన్ ఎక్కువగా సర్వైవ్ అనేది అవుతుంది. కానీ బలూచిస్తాన్ ప్రజలు మాత్రం అక్కడ డెవలప్ అవ్వట్లేదు. వీళ్ళు ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని చెప్పి ఎప్పటి నుండో అంటున్నారు. ఇండిపెండెన్స్ కావాలి, మమ్మల్ని సపరేట్గా చూడాలి అని చెప్పేసి బలూచ్ ప్రజలు చాలా ఏళ్ళుగా అడుగుతున్నారు. మొత్తంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1948 నుండి ఇప్పటి వరకు ఈ హింస అనేది చెలరేగుతూనే ఉంది. అంతేకాదు బలూచిస్తాన్ ప్రావిన్స్లో పాకిస్తాన్కి ఎప్పుడైతే జనరల్ ముషరఫ్ పాకిస్తాన్ అధ్యక్షుడు అయితే అయ్యారో అప్పటి నుండి చాలా స్ట్రాంగ్గా పాకిస్తాన్లోని ఈ బలూచిస్తాన్ మూమెంట్ ఏదైతే ఉంటుందో దీన్ని అణగదొక్కుతూ ఉన్నారు ముషరఫ్. అయితే కొన్ని వందల మంది మిలిటెంట్స్ని ఎత్తుకుపోయి టార్చర్ పెట్టారని చెప్పేసి ఒక వార్త. అయితే అంతర్యుద్ధంలో చాలామంది మరణించారు, అదేవిధంగా చాలామంది మిస్ అయిపోయారు. వాళ్ళు ఇప్పటికి కూడా కనబడట్లేదు. అఫీషియల్ డేటా ప్రకారం మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 7,000 కంటే ఎక్కువ మంది బలూచిస్తాన్ పౌరులు, అంటే ఎవరైతే సపరేట్ బలూచిస్తాన్ దేశం కావాలని అయితే అంటున్నారో వాళ్ళలో దాదాపుగా 7,000 మంది మిస్ అయిపోయారని చెప్పేసి అఫీషియల్ డేటా. కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ మాత్రం
బలోచి మిలిటెంట్స్ అరాచకం సృష్టిస్తున్నారు, వీళ్ళని ఉంచకూడదు అని చెప్పేసి పాకిస్తాన్ గవర్నమెంట్ బలంగా భావిస్తూ వస్తుంది. అయితే బలూచిస్తాన్లో స్వాతంత్ర ఉద్యమం తిరుగుబాటు తరచూ జరుగుతుంటాయి. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం వాటిని ఎప్పటికప్పుడు కఠినంగా అణచివేస్తూ వస్తుంది. అండ్ వీళ్ళు కూడా మిలిటెంట్ తరహా పోరాటాలు కూడా జరుపుతూ ఉంటారు. అయితే అంతర్జాతీయంగా ఈ విషయం పైన కూడా చర్చలు జరుగుతున్నాయి. మరియు అదే ప్రజలకు మద్దతుగా కొన్ని దేశాలు మానవ హక్కుల సంస్థలు కూడా మాట్లాడుతున్నాయి. అయితే బలూచిస్తాన్ సమస్యకు చారిత్రక, రాజకీయ, సహజ వనరులు అక్కడి ప్రధాన కారణాలు. అక్కడి ప్రజలు తమ హక్కుల కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నారు. చివరకు ఇన్నేళ్ల పోరాటం తర్వాత బలూచిస్తాన్ ప్రజలు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. అయితే ఇప్పుడు స్వతంత్రాన్ని ప్రకటించుకున్న తర్వాత వాళ్ళు ముందు ఐక్యరాజ్య సమితిని ప్రత్యేక దేశంగా వాళ్ళ యొక్క ప్రాంతాన్ని ప్రత్యేక దేశం గుర్తించాలని చెప్పేసి అంటున్నారు. ఐక్యరాజ్య సమితితో పాటుగా చుట్టూ ఉండేటటువంటి అన్ని దేశాలకు కూడా తమని ప్రత్యేక దేశంగా గుర్తించాలని చెప్పేసి వాళ్ళైతే అడుగుతూ ఉన్నారు.